శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ నెల 13 నుంచి 16 వరకు దేవస్థానం అటవీశాఖ టోల్గేట్ల వద్ద రుసుం మినహాయింపునిచ్చింది ప్రభుత్వం. రాత్రి వేళల్లోనూ రవాణా సౌకర్యం అందుబాటులో ఉంటుందని చెప్పారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విస్తృత స్థాయిలో సదుపాయాలు కల్పిస్తున్నాం. బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 2,59,050 మంది భక్తులు దర్శనాలు చేసుకున్నారు. మహాశివరాత్రి రోజున సుమారు 1.50 లక్షల మంది భక్తులు విశ్రాంతి తీసుకునేలా అదనపు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. శ్రీశైలం మార్గంలో ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సు నడుస్తోంది. ఏపీఎస్ఆర్టీసీ తరపున 1800, తెలంగాణ నుంచి 1000, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు కలిపి మొత్తం 3000 బస్సులు ఏర్పాటు చేశారు. అటవీ, దేవాదాయ శాఖల మధ్య సమన్వయ లోపం లోపించిందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలానికి నడకదారిలో వచ్చే భక్తులు నల్లమల అడవిలో 46 కిలోమీటర్ల దూరం నడవాలి. అందులో ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్నా అటవీ శాఖ అధికారులు మోకాలడ్డుతున్నారు. ఆ శాఖ పరిధిలో నడిచే భక్తులకు వారే అవసరమైన ఏర్పాట్లు చేయాల్సి ఉన్నప్పటికీ వారు చెయ్యకపోగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తామన్న అనుమతులు నిరాకరిస్తున్నారు. దీంతో భక్తుల ఇబ్బందులు అన్నీ కావు.